అయినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి రియాజు సాలిహీన్ అంటే హదీసు కిరణాలు అని చెప్పేసి తెలుగులో ఇది అనువదించబడింది. అందులో 144వ ప్రవచనాన్ని ఈరోజు మనం విందాము. సహీ ముస్లిం అనే గ్రంథకర్త దీన్ని తెలియజేశారు. ఈ గ్రంథంలో ఉన్నది ఇది. ధర్మంలో ఎవరైతే తమకు తాము కాఠిన్యాన్ని సృష్టించుకుంటారో వారు నాశనమైపోయారు. మహాశైలరా, ధర్మంలో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది దైవం నిర్ణయించాడు. దైవం తన ప్రవక్తల ద్వారా మానవాళికి తెలియజేశాడు. ప్రతి కాలంలో వచ్చినటువంటి ప్రవక్తలు ధర్మానికి సంబంధించి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు, ఆరాధన ఎలా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అన్నది తన యొక్క అనుచర సమాజానికి తెలియపరిచారు. మన కాలానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళి కోసం వచ్చారు. ఆయన ధర్మానికి సంబంధించి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఆయన చాలా స్పష్టంగా తెలియచెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి విషయాలు, దైవం చెప్పినటువంటి విషయాలు కొన్ని కల్పించుకొని, ఉద్దేశం మంచిదే కావచ్చు, దైవం కోసమే కావచ్చు, అయినప్పటికీ కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఆల్రెడీ దైవం నిర్ణయించేశాడు. కాబట్టి మన హద్దును దాటి అంత మాత్రం కూడా మనం వెళ్ళకూడదు. ఉదాహరణకు 5 పూటలా కూడా దైవం ప్రార్థన నిర్దేశించాడు. నాకు శక్తి ఉన్నది, నేను ఇంకా బాగా చేయగలుగుతాను అని చెప్పేసి నేను రోజుకి ఇంకొక పూట లేకపోతే 2 పూటలు ఎక్స్ట్రాగా నేను కల్పించుకున్నాను. 6 పూటలు 7 పూటలు కల్పించుకున్నాను. అటువంటి పనులు చేయకండి అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. ధర్మంలో కాఠిన్యం చేయలేము మనము. 5 పూటలు రెగ్యులర్గా చేసేది ఇంకొక ఎక్స్ట్రా పూట చేసి ఒక వారం రోజులు చేస్తాడు, 10 రోజులు చేస్తాడు. ఆ తర్వాత అతను విసుగు చెంది మానేస్తాడు. ఎందుకంటే దైవం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆయన మన ఫిత్రత్, ఏదైతే మన స్వరూప స్వభావాలు ఏవైతే ఉన్నాయో మానవుని యొక్క స్వరూప స్వభావాలకు తగిన విధంగానే ఆయన తన ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆరాధన కావచ్చు, మరొకటి కావచ్చు. మనకు శక్తికి మించినటువంటి భారాన్ని ఆయన ఎంత మాత్రం కూడా మోపలేదు మనపై. చాలామంది భావిస్తుంటారు 5 పూట్ల ప్రార్థన నమాజు చాలా కష్టమైనటువంటిది కదండి, అది సాధ్యమా మనిషి? కొంచెం కష్టం కావచ్చేమో కానీ అసాధ్యమైతే కాదు. మనిషి ఆ చట్రంలో ఉండిపోయినప్పుడు 5 పూటల ప్రార్థన అనే చట్రంలో అతను పెట్టుకున్నప్పుడు అది అలవాటు అయిపోయి అతనికి అది లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది అతనికి. ఏదైనంతే, అలవాటు అనేది ఏదైనంతే. ఈ అలవాటు చేసుకోవాలి, మంచి అలవాటు చేసుకోవాలి. 5 పూటల ప్రార్థన అనే చట్రంలో మనము బిగించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అది తేలికైపోతుంది. దైవ ప్రవక్త ఇది చెప్పారు, ధర్మంలో కాఠిన్యాన్ని సృష్టించుకోకండి, తద్వారా మీరే నాశనం అయిపోతారు చెయ్యలేక అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరిక చేయడం జరిగింది. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాఖిరుద్దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.